నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు శ్రీ చాముండేశ్వరి మాత ఉపాసకులు, విశ్వశాంతి దీక్షాపకులు, విశ్వధర్మ సేవారత్న బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఓం నమ శివాయ్. ఇప్పుడు మహాశివరాత్రి వస్తుంది. ఈ శివరాత్రి రోజు మీరు ప్రత్యేకంగా ఈ శివరాత్రికి ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ శివరాత్రి ఇంకా చాలా వినూత్నంగా చేయబోతున్నాము. ప్రతి సంవత్సరం కూడా చాలా గొప్ప గొప్ప జలాలతో అన్ని నదీ తీరాల నుంచి సేకరించిన వాటన్నిటిని వాడుతూ ఈసారి ఇంకా మహత్తరంగా చేద్దామనే ఉద్దేశంతో మన హైదరాబాద్లో కైట్లాపూర్ గ్రౌండ్స్లో విశేష వేలాది సాలగ్రామాలకు 1108 వనమూలికలతో కూడినటువంటి జలాలతోనూ 1108 నదీ తీర్థాలతోనూ వేలాది సాలగ్రామాలకు అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మనం పంచాక్షరి మంత్ర జపాన్ని కూడా చేయిస్తూ మన భక్తులందరి చేత చేయిస్తూ కోట్లాది జపాన్ని ఆ యొక్క శివరాత్రి సందర్భంగా లింగోద్భవ సమయంలో స్వామివారికి మనం తర్పణ విధానంతో అభిషేకాలు చేయటం జరుగుతుంది. ఈ తర్పణం చేసినటువంటి అభిషేక జలాన్ని ప్రజలందరి మీద, భక్తులందరి మీద వాటిని సంప్రోక్షణ చేయటం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం అన్నమాట. ఓకే, అంటే ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది గురుగారు? శివరాత్రి రోజు 26వ తారీఖు కదా, బుధవారం నాడు సాయంత్రం 4:30 నుండి ప్రారంభమై మరునాడు తెల్లవారుజామున 6 గంటల వరకు ఈ కార్యక్రమాలు నడుస్తూనే ఉంటాయి అన్నమాట. విశేషంగా ఈ కార్యక్రమం మేమే అభిషేకాలు చేసి అలా కాకుండా వచ్చిన భక్తులందరి చేత కూడా అభిషేకాలు చేయించే అద్భుతమైనటువంటి అవకాశం మనం కల్పిస్తున్నాం. వాళ్ళందరూ కూడా చక్కగా వచ్చి భక్తి శ్రద్ధలతో ఈ సాలగ్రామాలను దర్శనం చేసుకుని వాటికి అభిషేకం చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, అయితే ప్రత్యేకంగా ఇక్కడ సాలగ్రామాలకి అభిషేకాలు అనేసి అంటున్నారు. ఎన్ని సాలగ్రామాలకి చేస్తున్నారు? దాదాపు 1108 అనే సంఖ్యను మేము పెట్టుకున్నాం అనమాట మామూలుగా. కానీ వేలాది సాలగ్రామాలు దాంట్లో యాడ్ అవుతాయి అన్నమాట. చాలా ప్రత్యేకమైనటువంటి సాలగ్రామాలు 1108 ఉంటాయి. మిగతా కొన్ని సుదర్శన సాలగ్రామాలని, రౌండ్ సాలగ్రామాలు అలా చాలా ఉంటాయి. ఒక లింగం రూపంలో దాన్ని మేము పూజలో పెట్టడం జరుగుతుంది అన్నమాట. అంటే ఇవన్నీ స్వయంభూ సాలగ్రామం అంటేనే స్వయంభూ అనమాట. వాటి యొక్క వయస్సు మిలియన్ ఇయర్స్ ఎగో ఉంటుంది. చాలా వేలాది సంవత్సరాలు చరిత్ర దాన్ని. చాలా ప్రత్యేకమైనటువంటి పెద్ద పెద్ద కథలే ఉన్నాయి దానికి. అయితే ఈ సాలగ్రామం యొక్క ఒక సాలగ్రామాన్ని మనం పూజలో ఉంచుకొని పూజ చేసి అభిషేకం చేసి ఆ తీర్థ సేవనం చేయటం వల్ల కానీ, ఆ నీటిని మనం చల్లుకున్నా కానీ అనేక పాపాలు తొలగిపోతాయని మనకు సాలగ్రామ శాస్త్రం తెలియజేస్తుంది. అటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మరి ఇంత అంటే నేను ఈ శాస్త్రం చదివినప్పుడు ఒక సాలగ్రామం వల్లే ఇంత ఫలితం ఉంటే మరి మరిన్ని సాలగ్రామాలు, ఇంకా సాలగ్రామాలు, అలాగే శంకరాచార్యుల వారు వెళ్ళి ప్రత్యేకంగా హిమాలయాలు వెళ్ళి వచ్చేటప్పుడు కూడా ఆయనతో పాటు అది వెళ్ళటమే ఎంతో దుర్లభమైనటువంటి ఆ టైంలో ఎటువంటి ట్రాన్స్పోర్ట్ లేని టైంలో ఆయన అడవుల్లో నుంచి కొండలు కోనలు దాటి వెళ్ళి వస్తూ మళ్ళీ బరువుతో ఎవరైనా వస్తారా? రాలేదు. కానీ వారు సాలగ్రామాలు తీసుకురావటం, పంచాయతన పూర్వకమైనటువంటి విధానాన్ని ప్రవేశపెట్టడంలో పలుసార్లు హిమాలయాలను దర్శించి సాలగ్రామాలను సేకరించినట్లుగా చెప్తుంది. నేను ఆలోచించానమాట, వారు అంత ఇంపార్టెన్స్ వీటికి ఇచ్చారంటే వీటిని ప్రపంచానికి మనం ఇంకా దగ్గర చేస్తే ఇంకెంత బాగుంటుంది అనే కాన్సెప్ట్లో నేను గండకిలో చాలా రోజులు ట్రెక్కింగ్ చేయడం జరిగింది, ఒక 30 years నుంచి. అప్పుడు సేకరించిన ఎన్నో సాలగ్రామాలు నాకు స్ఫూర్తినిచ్చాయి. అలా తలుచుకోగానే దొరికిన సాలగ్రామాలు ఎన్నో మనం రేపు దర్శనానికి చూపించబోతున్నాం. ఓకే, అయితే మనకి కొన్ని సాలగ్రామాలు ఉండడమే గొప్ప. కాకపోతే మీరు 1108 అండ్ కొన్ని వేల సాలగ్రామాలు ఇక్కడ చూపిస్తున్నారు, అభిషేకంలో పెడుతున్నారు కదా. ఇవన్నీ మీకు సేకరించడానికి అసలు ఎంత టైం పట్టింది? మీరు ఎట్లా వీటన్నిటిని సేకరించగలిగారు? మీరు ఒక్కలే సేకరించారా? ఎలా వచ్చాయి మీ దగ్గరికి ఇవన్నీ? ఇదంతా వన్ అండ్ ఓన్లీ ఆర్మీ అమ్మ. నేనే వెళ్ళటం జరిగింది. చాలా ప్రమాదకరమైనటువంటి ప్రదేశాల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాగే అది ఆ సాలగ్రామాల యొక్క చరిత్ర మనం తర్వాత వీటి గురించి నేను మళ్ళీ విపులంగా తెలియజేస్తాను. అయితే భక్తులకి మనం ఈ సందేశంలో ఇవ్వాల్సింది ఏంటంటే, ఈ శివరాత్రి రోజు ఈ కైట్లాపూర్ గ్రౌండ్స్లోకి వచ్చి చక్కగా భక్తిగా శ్రద్ధగా
ఈ యొక్క అభిషేకాల్లో పాల్గొని జప జాగరణలో మీరు పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. అందరూ కూడా పంచాక్షరి జపం చేయటం జరుగుతుంది. కొన్ని కోట్ల జపం మనం ఈ యొక్క ప్రోగ్రాంలో చేయబోతున్నాం. అందరి చేత జపం చేయించడం, అలాగే ఇప్పుడు మా గ్రూప్ సభ్యులందరూ కానివ్వండి, వాళ్ళ గ్రూప్స్ అలా కొన్ని కోట్ల జపం జరుగుతూ ఉంది ప్రజెంట్. ఇంకా రేపు శివరాత్రికి ఎండ్ అవుతుంది, ఆ లింగోద్భవ సమయానికి ముందు ఎండ్ అవుతుంది. అప్పుడు స్వామివారికి సంకల్పం చేశాం, ప్రపంచ శాంతి కోసం, విశ్వశాంతి కోసం, పంచభూత శాంతి కోసం, రాబోయే గ్రహణాలు కానివ్వండి, అలాగే షష్టగ్రహ కూటములు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలకి సమస్యాత్మకంగా రాబోతున్నాయి అన్నమాట. ఈ సంవత్సరం ఇంకా ఉగాది తర్వాత ఇంకా చాలా ఎక్కువ సమస్యలని క్రియేట్ చేసే అవకాశం కనిపిస్తుంది భౌగోళిక దృష్ట్యా. కాబట్టి ఈ యొక్క వాతావరణంలో ఉన్నటువంటి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమీకృతం అనేది కావాల్సిన అవసరం ఉంది. అలాగే పంచభూతాలు ఏది ఒక్కటి వికటించినా మనిషి తట్టుకోలేము. ఏది ఒక్క వరదలు వచ్చినాయి అనుకోండి, వర్షం పడితే ఆనందమే, వరదలు వస్తే అల్లకల్లోలమే. అదే అగ్ని అంటే మన ఇంట్లో స్టవ్ వెలిగించుకుంటున్న వరకు మంచిదే, ఇల్లంతా తగలబెట్టుకుంటే ప్రమాదమే, అలాగే ఊరంతా తగలబెడితే ప్రమాదమే. కాబట్టి మనకి ఏదైనా కూడా చాలా లిమిటెడ్ వెర్షన్లో మనకు అందుబాటులో ఉంటూ మనల్ని కాపాడుతూ, గాలి టోర్నడోలు వచ్చినాయి అనుకోండి ఎగిరిపోతాం, కానీ గాలి తీసుకుంటే హాయిగా ఉంటుంది, ప్రాణం నిలుస్తుంది, పోతే ప్రాణం ఉండదు, శివం వల్ల శవం అవుతుంది. సో ఏదైనా సరే చాలా లిమిటెడ్గా మనకు ఎంత కావాలో అంత ఇస్తూ పంచభూతాలు మనం చాలా జాగ్రత్తగా ట్యూన్ చేస్తున్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాము, పంచభూతాలని వాటిని అల్లకల్లోలం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైనా రియాక్షన్ ఉంటుంది, యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పాయింట్ మీద నేను బేస్ చేసి పంచభూతాలు ఎలా శాంతింపజేయగలుగుతాం, వాటిని ఎలా ఆరాధించగలుగుతాం అనే దాని మీద పరమేశ్వరుడు ఇచ్చిన అద్భుతమైనటువంటి పంచాక్షరి మంత్రమే ప్రణవ రూపంతో ఓంకారాన్ని యాడ్ చేసుకుని ఓం నమ శివాయ అని మనం ధ్యానం చేయాలి. ప్రతిరోజు కూడా ఓం నమ శివాయ అంటే నమ శివాయ, ఓం నమ శివాయ అనేటప్పటికి పంచభూతాలు అలా పులకరిస్తాయి, మన బాడీలో కూడా పులకరిస్తాయి. అది రేపు ప్రోగ్రాంలో నేను ఇంకా మరింతగా విశదీకరించి పంచాక్షరి మంత్రం యొక్క విశిష్టతను తెలియజేస్తూ, అక్కడ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేస్తూ, అక్కడ పంచాక్షరి మంత్రాన్ని జపం చేయిస్తూ, అలాగే మనం చేసిన కోట్లాది లక్షలాది జపాన్ని ధారపోసినప్పుడు ఆ ధారపోసే సమంత్రకంగా ఆ యొక్క మంత్రజాలాన్ని ప్రజలందరి మీద, భక్తులందరి మీద సంప్రోక్షణ చేయటం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఆ యొక్క జపం సంప్రోక్షణ చేసే సమయంలో వాళ్ళకి కుండలిని జాగృతిని ఎలా అందుకోవాలి మనం, అలాగే వారి మంచి ఒక ముద్రలో కూర్చొని చాలా భక్తి పారవశ్యంలో నడుస్తుంది కార్యక్రమం అంతా, చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మా యొక్క చాముండేశ్వరి అనుగ్రహ పీఠం యొక్క కీర్తనలు ఉంటాయి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, నృత్య గీతికలు అన్నీ ఉంటాయి. చాలా అద్భుతంగా ఈ యొక్క జాగరణ ఉంటుంది. అలాగే ఈ యొక్క జాగరణలో మీరందరూ ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి, అలాగే సాంప్రదాయ దుస్తుల్లో రావడానికి ప్రయత్నం చేయమని నేను కోరుకుంటున్నాను. ఓకే, అయితే ఇప్పుడు మీరు సాలగ్రామంలో శ్వేతార్క గణపతి అనేసి మెన్షన్ చేశారు ఇందాక. అయితే ఈ శ్వేతార్క గణపతి గురించి మాకు కొంచెం వివరించారా? అంటే శ్వేతార్క గణపతి అనేది సాలగ్రామం కాదమ్మా, అది శ్వేత అర్క అంటే తెల్ల జిల్లేడు అనమాట. ఈ తెల్ల జిల్లేడు గణపతి అనేది మనకి భూమిలో దొరుకుతుంది. అది గణపతి ఆకృతిలో వస్తుంది. ఒక జిల్లేడు చెట్టు కొన్ని సంవత్సరాల తర్వాత, 12 సంవత్సరాల తర్వాత అది ఒక గణపతి ఆకృతిని పొందుతుంది. ఆ ఆకృతిని పొందిన గణపతిని మనం పూజలో ఉంచుకోవటం అనేది ఉంటుంది. మా పీఠంలో ఒక ప్రపంచంలోనే మరి ఎక్కడా లేనిది, చూడలేనిది మా యొక్క పీఠంలో ఉంటుంది అనమాట. అలాగే సాలగ్రామ గణపతి ఉంటుంది. ఎందుకంటే నేను గణపతి ఆరాధన, పంచభూత ఆరాధనలో గణపతి సాలగ్రామం కూడా ఉంటే బాగుండు కదా అని అనుకోగానే ఇలా తీస్తే దొరికిందే గణపతి సాలగ్రామం. అది రేపు చూపిస్తాం ఈ శివరాత్రి రోజు. అలాగే శంకరాచార్యులు వారి యొక్క అనుగ్రహంతో ఒక దర్శనం అయింది. అంటే అక్కడ నేను గండకి దగ్గర రివర్లో గడుపుతున్న టైంలో ఆయన వారి యొక్క స్ఫూర్తి కళలో పలానా ప్లేస్లో 3 నీకు శివలింగాలు దొరుకుతాయి అని చెప్పటం, అక్కడికి వెళ్ళి నేను ట్రెక్కింగ్లో తీసినప్పుడు ఒక ముద్దలోనే ఒక 3 శివలింగాలు దొరికాయి. ఒకే దగ్గర 3 దొరికాయి. అవి రేపు దర్శనానికి ఇస్తున్నాం. చాలా అద్భుతమైనటువంటి ఆ శివలింగాలు. అంటే ఎవరైనా భగవంతుడు లేడు, ఇదంతా ట్రాష్, ఏదో ఒక లింగం పెట్టి మీరు పూజ చేస్తున్నారు అనే వాళ్ళకి ఇది సాక్ష్యం.
ఎందుకంటే దాని కార్బన్ డేటింగ్ చేసిన మిలియన్ ఇయర్స్ ఎగో వస్తుంది, కోట్లాది సంవత్సరాల వయసు స్టోన్కి ఉంటుంది అనమాట. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం మనకి భగవంతుని యొక్క సాక్ష్యం శివలింగ రూపంలో స్వామివారు ఎలా దొరికారనేది అక్కడ సాలగ్రామం మనకి చెప్తాయన్నమాట. విష్ణు సాలగ్రామాలు, దశావతార సాలగ్రామాలన్నీ మా దగ్గర ఉన్నాయి. కూర్మ, వరాహ, నృసింహ, అలాగే షట్చక్ర, సీతారామ, నారసింహ, అలాగే వామన, ఇలా అనేక లక్ష్మీనారాయణ. 30 years అమ్మా. 93 నుంచి హిమాలయాస్ వెళ్ళటం అనేది 93లో నుంచి 1993 నా ఫస్ట్ జర్నీ అనమాట. అప్పటి నుంచి మీరు కలెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు, ఇంకా కలెక్ట్ చేస్తూనే ఉన్నారు? ఇంకా కలెక్ట్ చేస్తూనే ఉంటాం. ఇది మనం చెప్పిన తర్వాత ఏమైందంటే చాలా మందికి భయము, అపోహలు చాలా వీడిపోయాయి. నేను చాలా టీవీల్లో ఒక సాలగ్రామం చూపిస్తున్నట్టు గురువుగారి వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తారు అని తలస్నానం చేసుకుని టీవీ ముందు కూర్చునేవాళ్ళు ఈ సాలగ్రామం దర్శనం చేయడానికి. వాళ్ళకు కూడా ఆ టీవీలోనే చూస్తే మనం చూపించగానే వాళ్ళకి ఏదో అయ్యిద్దా, నాకు కూడా అంత, అంటే నేను విశ్లేషకుడిని కాబట్టి అంత తేలిగ్గా నేను నమ్మను. కానీ ప్రత్యక్షంగా వాళ్ళు వచ్చి చెప్పారు, అయ్యా మీరు చూపించారు, ఈ సాలగ్రామం చూసిన తర్వాత మా యొక్క హెల్త్ డిజార్డర్ ఏదో సంథింగ్ ఉంటే అది చూపించాము, వాళ్ళకి రికవర్ అయ్యారు, ఇలా ఎన్నో చెప్పడం జరిగింది. అంటే సాలగ్రామ దర్శనమే పుణ్యం. అంటే స్పర్శనం, తర్వాత అభిషేకం, అభిషేక తీర్థనం, ఎంత అద్భుతం కదా. సో ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకు సైతం అందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీంట్లో ఎటువంటి లాభాపేక్ష లేదు, ఎటువంటి దీనికి ప్రవేశ రుసుములు కానీ డొనేషన్ కూడా మేము ఎవరిని తీసుకోవట్లేదు. అందరూ చక్కగా ప్యూర్గా భక్తి కావాలి. ఇక్కడ ఫీజు ఉంటుంది, భక్తితో రావాలి. భక్తితో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఇది ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఈ ప్రోగ్రాం, చాలా గొప్పది. అంటే ప్రతి ఒక్క భక్తుడిని మేము శివరాత్రి రోజు శివలింగ ఆరాధన చేయించడం, జపం చేయించడం, అలాగే స్పర్శ చేయించడం, దర్శనం చేయించడం, అలాగే ఆ యొక్క అభిషేకం చేయించడం. ఇవి ఎవరైనా సరే ఇక్కడికి రాకపోయినా ఎక్కడైనా సరే మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. శివరాత్రి రోజు మటుకి ఎవరు కూడా ఖాళీగా ఉండకూడదు, అనవసరమైన మాటలు మాట్లాడుకోకూడదు, అనవసరమైన టాపిక్స్ జోలికి వెళ్ళకూడదు. ఒక శుచిగా, శుభ్రతగా, మనసును నిర్మలంగా ఉంచుకొని చక్కగా శివలింగ ఆరాధన చేయటం, శివాలయాలకు వెళ్ళటం, దైవ దర్శనం చేయటం, కొద్దిసేపు పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ అని జపం చేయటం, అలాగే అక్కడికి సహకరించడం, ఆ దేవాలయాల దగ్గర మీరు సర్వీస్ చేయటం, ఇలా మీరు చేయండి. చిన్నప్పుడు కూడా చాలామంది కూడా తిరణాలకు వెళ్ళినప్పుడు ఆ చెరుకులు అవి తింటా కాలం గడుపుతూ ఉంటారు. గుడిని మర్చిపోతుంటారు, చుట్టూరుతో తిరుగుతుంటారు, మాయలో ఉంటాం మనం పిల్లలంతా అంతే. కాబట్టి అది తెలియజేసేవాడు అప్పట్లో లేరు. కానీ ఇప్పుడు చాలా బాగా అందరు యూట్యూబ్స్ కానీ మాధ్యమాల ద్వారా కానీ మనం చాలా బాగా శివరాత్రి అంటే ఏంటి, పండుగలు అంటే ఏంటి, వాటి విశిష్టత ఏంటి అని తెలియజేస్తున్నాం. జాగారం అంటే ఏంటి, నక్తం అంటే ఏంటి, ఉపవాసం ఎందుకు ఉండాలి, ఇలా ఎన్నో తెలుసుకుంటున్నారు. కాబట్టి ఈ సంవత్సరం ఒక వినూత్నమైనటువంటిది. మొట్టమొదటిసారి నేను బయట ఈ ప్రోగ్రామ్ని ప్రజలందరి సౌకర్యార్థం, అలాగే పంచభూత శాంతి కోసం, అంటే రాబోయే ఒక కష్టతరమైనటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని, వాతావరణానికి సంబంధించి కానీ, మీ యొక్క ఈతి బాధలను దృష్టిలో పెట్టుకొని కానీ ఎంతో అనుభవంతో ఈ కార్యక్రమాన్ని నేను రూపుదిద్దటం జరిగింది. అది కూడా వితిన్ 15 daysలో. అంటే వసంత పంచమి రోజు అనుకున్నాము. దీన్ని ఓన్లీ పంచాక్షరి మంత్ర జపం చేసి మన పీఠంలోనే అభిషేకాలు చేద్దాం అనుకున్నాం. కానీ ఇది ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంచితే బాగుండును కదా అనుకుని అప్పటికప్పుడు ఈ కార్యక్రమాన్ని నేను అప్పటికప్పుడు మేము ఒక గ్రౌండ్ దొరకటం, కొన్ని గ్రౌండ్స్ చూద్దాం అనుకున్నాం, అవి అందుబాటులో లేదు. సరే అమ్మవారి ఆజ్ఞ అయితే చేద్దాం అనుకున్నాను. వెంటనే దొరకటం ఆ యొక్క కార్యక్రమం కైతలాపూర్ గ్రౌండ్స్లో మనం 26వ తారీఖు సాయంత్రం 4:30 నుండి పూజలు ప్రారంభమవుతాయి. అభిషేకం, ఇక్కడ ప్రత్యేక అభిషేకాలు ఉంటాయమ్మా. మరి పంచభూతాలు ఎలా శాంతిస్తాయండి అనొచ్చు మీరు. ఇక్కడ మనం పంచభూత శాంతి ప్రదోష సమయంతో స్టార్ట్ అవుతుంది. ఈ పంచభూత శాంతి ప్రదోష అభిషేకంతో, అంటే భూశాంతి అభిషేకంతో ప్రారంభమవుతుంది. 5:45 నుంచి 6:30 మధ్యలో జరుగుతుంది. అలాగే 9:45 నుంచి 10:45 మధ్యలో జలశాంతి అభిషేకం జరుగుతుంది. అలాగే లింగోద్భవ సమయం అంటే అగ్నిశాంతి లింగోద్భవ సమయం అగ్నిశాంతిలో 11:45 నుంచి 12:30 వరకు కూడా ఆ లింగోద్భవ సమయంలో అగ్నిశాంతికి అభిషేకం జరుగుతుంది. అలాగే 3:30 బ్రహ్మ ముహూర్తంలో ఈ యొక్క వాయుశాంతి అభిషేకం జరుగుతుంది.
అలాగే 5:45 నుండి 6 గంటల మధ్యలో మనకి ఆకాశ శాంతి అభిషేకం, అంటే ఉదయ కిరణాలు, అరుణోదయం, ఈ అరుణోదయ కిరణాల సాక్షిగా ఆ లింగం మీద పడంగానే మనం ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఇలా పంచభూత శాంతిగా మనం 5 రకాల అభిషేకాలు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబోతున్నాము. సాయంత్రం 5 గంటల నుంచి నాన్ స్టాప్ గా అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. ఈ భక్తుల చేత అభిషేకాలు చేస్తుంటారు. వేద పండితులు చక్కగా మంత్రాలు చదువుతూ చక్కగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. జపం చేసేవాళ్ళు జపం చేయిస్తూ ఉంటారు. ఇలా అద్భుతమైన కన్నుల పండుగగా జరగబోతుందమ్మా కార్యక్రమం. ఓకే గురుగారు, ఇప్పుడు మీరు చెప్పారు చాలా అద్భుతంగా కార్యక్రమం జరగబోతుంది అనేసి. ఇప్పుడు భక్తులు రావాలి అని అంటే మీకు ఎలా రావాలి, ఎక్కడికి రావాలి, ఏంటి అనేది సందేహం ఉంటుంది కదా. శివరాత్రి రోజు కైతలాపూర్ గ్రౌండ్స్, కుక్కట్పల్లి KPHPలో 15th ఫేజ్ అండి. ఈ కైతలాపూర్ గ్రౌండ్స్కి మీరు చక్కగా రావచ్చు. అక్కడ ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. దానికి ఏమి మీరు పే చేయాల్సిన అట్లా ఎవరు కూడా తీసుకోవటం ఏమి ఉండదు. చక్కగా వచ్చి భక్తిగా కూర్చొని శాస్త్రీయ సంప్రదాయ దుస్తుల్లో రావాల్సి ఉంటుందమ్మా. చక్కగా వచ్చి ఆ యొక్క అభిషేకాల్లో, జపాల్లో, ఆ యొక్క భజనల్లో పాల్గొంటే మంచిది. ఓకే, చూసారు కదా, ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొని సాలగ్రామాల దర్శనం చేసుకొని ఆ శివుని కుక్కట్పల్లి కైతలాపూర్ గ్రౌండ్స్కి 4:30 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా అటెండ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. అంటే ఎంతో పెద్ద కార్యక్రమం, పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. సాలగ్రామాలు అంటే అవి చాలామందికి కనిపించడమే గొప్ప, అట్లాంటిది మీరు అభిషేకాలు చేపించడము భక్తులతో అనేది ఇంకా చాలా పెద్ద ఎత్తున మొట్టమొదటిసారిగా చేస్తున్నారు. సో ఇది కార్యక్రమం అంతా విజయప్రదం కావాలి అని కోరుకుంటూ ధన్యవాదాలు గురుగారు. ఓం నమ శివాయ. కుకట్పల్లిలోని కైతలాపూర్ గ్రౌండ్స్లో వినూత్నంగా ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో మన యొక్క ప్రోగ్రామే చేయబోతున్నాం. ప్రత్యేకంగా వేలాది సాలగ్రామాలకు అఖండ నదీ తీర్థాలతో, పుష్కర తీర్థాలతో మనం అభిషేకం మీ యొక్క స్వహస్తాలతో చేసే అవకాశం, అలాగే కోట్లాది పంచాక్షరి మహామంత్రాన్ని మీరు ఆ యొక్క క్షణాల్లో చేసుకునే అద్భుతమైనటువంటి అవకాశం. ఈ యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి కార్యక్రమానికి మీరందరూ సభక్తిగా రావాలని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. పంచాక్షరి మంత్ర జపం చేస్తూ ఈ జప జాగరణలో మీరందరూ భాగస్వాములు కావాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ ఇదే మా ఆహ్వానం. చక్కగా భక్తిగా శ్రద్ధగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. శుభం భవతు మే సదాశివం.